ఎజ్రా నెహమ్యాల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. అయితే దేవుడు కనికరించి వారిని తిరిగి యెరూషలేములోనికి నడిపించుచున్న క్రమంలో ఈ ఎజ్రా అదేవిధంగా నెహమ్యా రాజుతో కొన్ని మాటలు మాట్లాడతారు. ఏమనంటే, దేవుని హస్తము, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, ఆయన మాటకు ఎవరైతే లోబడరో వారి మీదకి ఉగ్రత లేకపోతే శిక్ష అనే హస్తము వస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ ఎజ్రా అదేవిధంగా నెహమ్యా, కొంతమంది లేవీలు, కొంతమంది పెద్దలు, బబులోను దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి యెరూషలేముకు వస్తారనమాట. రాజు ఆజ్ఞ పొందుకొని తిరిగి మందిరాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి. అప్పుడు వాళ్ళ దగ్గర విస్తారమైనటువంటి వెండి బంగారాలు ఉంటాయి. అయితే వెండి బంగారాలను ఆ బబులోను దేశం నుంచి ఇప్పుడు యెరూషలేము ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ కాలంలో చాలా మంది మార్గ మధ్యంలో దొంగలు ఉండేటువంటి వాళ్ళు, దారి దోపిడీ జరిగేది. అయితే వీళ్ళు విస్తారమైనటువంటి డబ్బును అదేవిధంగా బంగారాన్ని, వెండిని ఆ బబులోను దేశం నుంచి యెరూషలేముకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాసం నుండి దేవునికి మొరపెట్టారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇన్ని మాటలు చెప్పి రాజుకు మళ్ళీ మేము పోయి గుర్రంలను ఇవ్వండి, కొంతమంది సైన్యాన్ని ఇవ్వండి, నువ్వు డబ్బుని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తాం అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ సహాయం అడిగితే అది బాగుండదు అని చెప్పేసి అక్కడ ఒక మాట అంటాడు. ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచను. చూడండి, ఇక్కడ గొప్ప గొప్ప మాటలు దేవుని గురించి చెప్పి మళ్ళీ పోయి సహాయం అడిగితే చాలా సిగ్గుపడాల్సి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ అంటున్నాడు అనమాట. నాకు సిగ్గుగా వచ్చింది కాబట్టి సహాయము చేయు దేవుని దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంది కాబట్టి మార్గమధ్యంలో ఏ శత్రువు కూడా మమ్మల్ని ఏం చేయలేడు అనేటువంటి విశ్వాసంతో ఏ సైన్యము, ఏ రౌతు, ఏ గుర్రం యొక్క బలం ఆధారం లేకుండానే వాళ్ళు ఆ బబులోను దేశం నుంచి ఐగుప్తు యెరూషలేములోనికి వాళ్ళ డబ్బంతటిని, ఆ బంగారాన్ని అంతటిని కూడా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మాటను కూడా యెషయా గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనంలో చెప్తాడు. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనుషుల యొద్ద సహాయం అడగడానికి ఎజ్రా నెహమ్యాలు సిగ్గుపడతా ఉన్నారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మేము మనుషుల దగ్గరికి అడగాల్సిన అవసరం ఏం లేదు, దేవుడు మాకు సహాయం చేస్తాడని చెప్పేసి దేవుని మీద వాళ్ళు ఆధారపడి ముందుకెళ్ళినప్పుడు దేవుడు వారిని సిగ్గుపరచలేదు. అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటాడు. మనని ఆయన ఎప్పుడు సిగ్గుపరచనీయడు. కాబట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడు, ఆయన నిన్ను ఎప్పుడూ సిగ్గుపడనీయడు. మనం దేవుని గురించి గొప్ప మాటలు చెప్పి మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపినట్టుగా ఉంటే మనంత అవిశ్వాసాలు ఇంకా ఎవరు కూడా లేరు. కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి దేవా, మేము మాట్లాడే మాట, మా ప్రవర్తన రెండు కూడా ఆయన ఏకీభవించినట్లుగా సహాయం చేయండి. దేవా, మేము నమ్మిన వారిని మేము ఎరుగుదుము కనుక మేము ఎప్పుడూ సిగ్గుపరచబడము నాయన. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందురు అన్నారు. కాబట్టి తండ్రి, మీ మీద ఆధారపడి వారిని మీరు ఎన్నడూ వదిలిపెట్టారు నాయన. ఎజ్రా నెహమ్యాలు తండ్రి ఆ విస్తారమైనటువంటి ఆ బంగారాన్ని, వెండిని తీసుకెళ్లడానికి ఏ తండ్రి నాయన రాజు యొక్క సైన్యం యొక్క బలమును తన అడగలేదయ్యా. మీ హస్తము వాళ్ళకు తోడుగా ఉన్నందున వాళ్ళు క్షేమంగా యెరూషలేముకు తండ్రి ఎలాంటి శత్రు భయం లేకుండా వాళ్ళు వచ్చారు. ఆ రీతిగానైనా మీ మీద ఆధారపడే వారిని తప్పకుండా మీరు తండ్రి కాపాడుతారు, సహాయం చేస్తారని నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.